హాయ్ హలో నమస్తే. వస్తున్నాయి జగన్నాథ్ రథచక్రాలు. ఎక్కడో విన్నట్టు కదా ఉంది కదా ఈ స్లోగన్. అవును, వచ్చే సంవత్సరం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి భారీ పాదయాత్రలు మొదలు కాబోతున్నాయి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించిన విధంగానే 2027లోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ప్రతి పల్లెని ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా పాదయాత్ర రోడ్ మ్యాప్ డిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ దీనిపైన ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ కూడా జారీ అయిపోయింది. మరొక వైపు చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా బస్సు యాత్రలు చేపట్టి, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని బేరీజ్ వేసుకొని 2027 మధ్య నుంచి జూలై ఆగస్టు నెలల నుంచి అతి భారీ పాదయాత్ర మరీ ముఖ్యంగా చేపట్టబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఇంతకీ ఆ పాదయాత్రల యొక్క విశేషాలు ఏంటో ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు చేసేటువంటి చిన్న లైక్ ఈ ఛానల్ యొక్క భవితవ్యానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక విషయంలోకి వస్తే, అధికారానికి దూరమైన ప్రతిసారి రాజకీయ పార్టీల అధినేతలు వారి వారసులు రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలకు శ్రీకారం చుట్టడం అనే సాంప్రదాయం వైఎస్ రాజశేఖర రెడ్డితో మొదలైంది. ఇది రాజకీయాల్లో ఒక ఆనవాయితీగా కూడా కొనసాగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టారు, తర్వాత చంద్రబాబు నాయుడు కొనసాగించారు. ఆ తర్వాత రాజకీయ వారసులుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వైఎస్ జగన్ దీన్ని ఒడిసిపట్టుకున్నారు. తర్వాత వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర పనికొచ్చింది. ఇక అన్నవదిన బాణం అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ షర్మిల సైతం పుట్టిల్లు ఏపీలో, అటు అత్తగారి తెలంగాణలోనూ పాదయాత్రలు చేసింది. కాకపోతే ఆమెకు రాజకీయంగా పెద్దగా కలిసి వచ్చింది లేదు. ఇక 2019 వైఎస్ జగన్ పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తెచ్చి 2023లో లోకేష్ పాదయాత్ర టీడీపీకి పట్టం కట్టేలా చేసింది. ఇక తెలంగాణలో సైతం రేవంత్ రెడ్డి పాదయాత్ర 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ నిరీక్షణకు ముగింపు పలికింది. ఇలా పాదయాత్రలు సినిమా ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా మారిపోతున్నాయి. ఒక చిత్రం విడుదలకు ముందు ఆ చిత్ర యూనిట్ తమ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకెళ్లే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాయి. మా సినిమాలో యాక్షన్ ఉంది, సెంటిమెంట్ డ్రామా ఉంది, అలరించే పాటలు ఉన్నాయంటూ తమ సినిమాకు వస్తే ప్రేక్షకుడికి వినోదం ఉందంటూ మూవీని ప్రమోట్ చేసుకుంటుంటారు. సరిగ్గా అలాగే ప్రతి రాజకీయ పార్టీ అధినేత కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, అధికారంలోకి వస్తే మేము అది ఇస్తాం, మేము ఇది చేస్తాం, మీకు అది చేస్తాం అంటూ హామీలు ఇచ్చి ప్రజలను తమ పార్టీ ఓటర్లుగా మార్చుకుంటున్నారు, పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ మెగా పాదయాత్రలు ప్రతిపక్ష పార్టీలకు అధికారాన్ని అందించే ఒక జీవామృతంలాగా మారిపోతున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు పాదయాత్రలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరో ఏడాదిలోపు పాదయాత్రలో ప్రజల ముందుకు వస్తాను అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నికల ముందు భారీ పాదయాత్రకు శ్రీకారం చుడతానని, తద్వారా రాష్ట్ర ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని కూడా ఇప్పటికే పార్టీ కేడర్లకు భరోసా ఇచ్చారు. ఇలా పాదయాత్రలు అధికారానికి ముందు జరుపుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా మారిపోతున్నాయి. మరి ఈసారి కూడా వైఎస్ జగన్ పాదయాత్ర వైసీపీ కలిసి వస్తుందా? జగన్ 2.0 కలను నెరవేరుస్తుందా? కేటీఆర్ పాదయాత్ర బీఆర్ఎస్ కు మూడోసారి అధికారిక పీఠం ఎక్కిస్తుందా? మరొకసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తుందా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడాన్ని, నిజంగానే ఈ పాదయాత్ర వర్కౌట్ అవుతాయా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.